117 సీట్లు కాంగ్రెస్ గెలిచేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ వ్యూహాలకు నిర్ణయాలకు మద్దతు ఉంటుందని తెలిపారు. సంగారెడ్డి ప్రజల విషయంలో సంతోషంగానే ఉన్నానన్నారు జగ్గారెడ్డి. అయితే వచ్చే 2 టర్మ్లు సంగారెడ్డిలో నిర్మలే ఎమ్మెల్యే అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో పోటీకి సై అన్నారు జగ్గారెడ్డి. అల్టిమేట్ 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నా మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నాన్ని అందరము సమర్థిస్తాము. అలా నో డౌట్. ఇక్కడ వ్యక్తి కాదు, పార్టీ, సంస్థ, వ్యవస్థ. రేవంత్ రెడ్డి ఉన్నాడు, బాధ్యత ఆయననే చూసుకుంటాడు. అంతా వ్యక్తుల కంటే ఆర్గనైజేషన్ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆర్గనైజేషనే వ్యవస్థని కాపాడుతుంది. పార్టీ ఉంటేనే మేము, పార్టీ లేకపోతే మేము అని విర్రవీగితే రాజకీయాలలో నడవదు. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెను సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు కొంత తేడా, మూడు ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తే కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది, ఆమె గట్టిగానే ఉంటుంది. ఇక సంగారెడ్డి కాంగ్రెస్ కాదని జీవితంలో రారిగా ఇక రాసి పెట్టుకోండి. ఇక నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగ ఏదైనా ఉందనుకో, ఆడ పోయి చేయరా జగరెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకుడిని, లీడర్ని. నేను ఎక్కడ దాకా పనితనం దగ్గరనే, నేను పని చేసే దగ్గరనే తోపుని, పని చేసుట్ల తోపుని, కానీ డిసిషన్ల తోపుని కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ ఎవరు? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ఖార్గే గారు ఉంటారు. ఇప్పుడు ఈడ తోపులు ముగ్గురు. ఈడెవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అండ్ మీనాక్షి నటరాజన్ గారు. ఇక వీళ్ళే. తర్వాత జిల్లాలకు పోతే జిల్లా ప్రెసిడెంట్. టికెట్ ఇచ్చేటోడు అసలైన మొగడు టికెట్ ఇచ్చేటోడే. అర్థమైందా? ఇప్పుడు నేను జగ్గారెడ్డిని ఉన్నా, నాకు ఆ టైంకి నాకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తా? ఎగిరిపోడే కదా. ఇక పర్సనల్గా నేను పులిని, ఇక సింహాని, అరే భయ్ ఇవన్నీ ఇక చెప్పనిక బాగానే మీ బ్రేకింగ్లో పనికి వస్తాయి, కానీ ఈ ఓట్ల కాడ ఆడ పనికి వస్తే నేనే ఉన్నా